బేబీకి టీతింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవగానే పేరెంట్స్ మధ్యలో ఒక డౌట్ వెంటాడుతూ ఉంటుంది. పిల్లలకి ఎప్పుడు బ్రష్ చేయించడం స్టార్ట్ చేయాలి అని. పిల్లలకి టోటల్ 20 టీత్ వచ్చాక బ్రష్ చేయించడం స్టార్ట్ చేయాలా, లేక ఫస్ట్ టీత్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే స్టార్ట్ చేయాలా అనే డౌట్ మీలో కూడా ఉందా? వచ్చేయండి, బేబీ బ్రషింగ్ గురించి చాలా విషయాలు లైక్ ఎలాంటి బ్రష్ వాడాలి, ఎలాంటి టూత్ పేస్ట్ వాడాలి, అన్ని విషయాలు తెలుసుకుందాం. బేబీకి బ్రషింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఈ క్వశ్చన్కి సింగిల్ అండ్ క్లియర్ ఆన్సర్ ఏంటి అంటే, బేబీస్కి ఎప్పుడైతే ఫస్ట్ టీత్ ఎరప్ట్ అవుతుందో, అంటే ఎప్పుడైతే మీరు బేబీకి ఫస్ట్ టీత్ రావడం గమనిస్తారో, ఎప్పుడైతే బేబీకి ఫస్ట్ టీత్ వస్తుందో అప్పటి నుంచి బ్రష్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. చెప్పాలంటే దానికన్నా ముందు నుంచే బేబీ ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడం అనేది చాలా మంచిది. బేబీకి టీత్ రాకముందు నుంచే ఒక చక్కని వాష్ క్లాత్ తీసుకొని వాటర్లో తడిపి బేబీ చిగుళ్ళు, బేబీ గమ్స్ని చక్కగా క్లీన్ చేయొచ్చు. బట్ గుర్తుంచుకోండి, మీరు యూజ్ చేసే వాష్ క్లాత్ అనేది చాలా క్లీన్గా ఉండాలి. బేబీస్కి ఓరల్ హైజీన్ ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే ఓరల్ హైజీన్ ఎర్లీగా స్టార్ట్ చేసిన పిల్లల్లో క్యావిటీస్ ఫామ్ అవడం కానీ, పళ్ళు పుచ్చిపోవడం అనేది కానీ జరగదు. మనం పెట్టే కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా పిల్లల పళ్ళు పుచ్చిపోవడానికి కారణమవుతాయి. బేబీకి ఫస్ట్ ఇయర్లో కొన్ని ఫుడ్ ఐటమ్స్ అనేది ఇవ్వకూడదు. అందులో మెయిన్ థింగ్ వచ్చేసి షుగర్. దీనివల్లే పిల్లల్లో పళ్ళు పుచ్చిపోవడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో బేబీస్కి ఎలాంటి ఫుడ్స్ పెట్టకూడదు అని తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ వీడియో చేశానండి, ఆ వీడియో చూడండి. కమింగ్ బ్యాక్ టు బ్రషింగ్. సో ఇప్పుడు మీకు తెలుసు, బేబీస్కి ఫస్ట్ టీత్ ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచే బ్రషింగ్ అనేది స్టార్ట్ చేయాలి అని. బట్ పిల్లలకి బ్రష్ చేయించేటప్పుడు ఎలాంటి ప్రోడక్ట్స్ తీసుకోవాలి, డైలీ మనం యూజ్ చేసే బ్రష్, పేస్ట్ యూజ్ చేయొచ్చా లేదా తెలుసుకుందాం, వచ్చేయండి. ఇప్పుడు నేను చెప్పే బేబీ బ్రషింగ్ కోసం యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ అన్నిటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి, చూడండి. ఫస్ట్ ప్రోడక్ట్ మనకి చాలా యూజ్ అయ్యేది ఫింగర్ బ్రష్. పేరులోనే మనకు అర్థమైపోతుంది. ఫింగర్ బ్రష్ని ఎలా యూజ్ చేయాలి అంటే, సింపుల్గా మన ఫింగర్ని అందులో ఇన్సర్ట్ చేయాలి. ఫింగర్ బ్రష్ ముందు చాలా సాఫ్ట్ బ్రిజెస్ అనేవి ఉంటాయి. దీని సహాయంతో బేబీ టీత్ని ఈజీగా క్లీన్ చేయొచ్చు. ఈ ఫింగర్ బ్రష్ ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే, పిల్లలకి టీత్ రాకపోయినా ఇది యూజ్ చేసి స్లోగా పిల్లల చిగుళ్ళ పైన మీరు క్లీన్ చేసేయచ్చు. మీ బేబీ బిలో 1 year ఉంటే మాత్రం ఒకటి గుర్తుంచుకోండి, ఇది వాష్ చేయకుండా, స్టెరిలైజ్ చేయకుండా అస్సలు యూజ్ చేయకూడదు. ఖచ్చితంగా స్టెరిలైజ్ చేయాలి. ఇప్పుడు అబవ్ 1 year బేబీస్ కోసం ఏం యూజ్ చేయాలి అంటే, ఫింగర్ బ్రష్ బదులు నార్మల్ బేబీస్ కోసం తయారు చేసిన బ్రషెస్ని యూజ్ చేయాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, బేబీ బ్రష్ని మన బ్రషెస్తో కలిపి అస్సలు పెట్టకూడదు. ఎప్పుడైనా సపరేట్గానే ఉంచాలి. పిల్లలకి బ్రష్ యూజ్ చేసే ముందు, యూజ్ చేసిన తర్వాత బ్రష్ని చాలా చక్కగా క్లీన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి టూత్ పేస్ట్. బేబీస్కి యూజ్ చేసే టూత్ పేస్ట్ విషయానికి వస్తే, రెగ్యులర్గా మనం యూజ్ చేసే కోల్గేట్, సాల్ట్ టూత్ పేస్ట్ లేదా మ్యాక్స్ ఫ్రెష్ జెల్ ఇలాంటివి మాత్రం అస్సలు యూజ్ చేయకూడదు. గుర్తుంచుకోండి, బేబీస్కి బ్రష్ చేసేటప్పుడు టూత్ పేస్ట్ యూజ్ చేస్తే అది ఖచ్చితంగా ఫ్లోరైడ్ ఫ్రీ టూత్ పేస్ట్ అయి ఉండాలి. రెగ్యులర్గా మనం యూజ్ చేసే టూత్ పేస్ట్ అస్సలు యూజ్ చేయకూడదు. బ్రష్తో పాటు మనం పేస్ట్ పెట్టి ఇచ్చినప్పుడు బ్రష్ చేస్తున్న టైంలో బేబీస్ ఆ టూత్ పేస్ట్ని మింగేస్తారు. సో ఈ రీజన్ వల్లే ఇలా బేబీస్ టూత్ పేస్ట్ని మింగుతారు. కాబట్టి వాళ్ళకి యూజ్ చేసే టూత్ పేస్ట్లో ఫ్లోరైడ్ అనేది ఉండకూడదు. మార్కెట్లో మనకి దొరికే బేబీ టూత్ పేస్ట్లో ఫస్ట్ వచ్చేసి చిక్కు టూత్ పేస్ట్. ఇది వచ్చేసి ఫ్లోరైడ్ ఫ్రీ టూత్ పేస్ట్ అండి. ఇందులో కలర్స్, ప్రిజర్వేటివ్స్ ఏమీ లేవు. నెక్స్ట్ మీమీ ఆరెంజ్ ఫ్లేవర్ టూత్ పేస్ట్. ఇది కూడా ఫ్లోరైడ్ ఫ్రీ, షుగర్ ఫ్రీ టూత్ పేస్ట్. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 140 రూపీస్. ప్యాకేజ్ సైజెస్ ని బట్టి డిఫరెంట్ కాస్ట్ అనేవి ఉన్నాయి, గమనించండి. లిస్ట్ లో పిజియన్ బేబీ టూత్ పేస్ట్. ఇది కూడా ఫ్లోరైడ్ ఫ్రీ, SLS ఫ్రీ, కలర్ ఫ్రీ బేబీ టూత్ పేస్ట్. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 130 రూపీస్ అండి. మమా ఎర్త్ టూత్ పేస్ట్ కూడా బెస్ట్ టూత్ పేస్ట్ టు యూస్. వీటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను. ఫ్లోరైడ్ ఉండడం వల్ల కలిగే అనర్థాలు ఏంటి అనేది మీరు నెట్ లో సెర్చ్ చేస్తే చాలా ఇన్ఫో వస్తుందండి. టైం దొరికినప్పుడు చూడండి. నేను క్యాష్యూకి యూజ్ చేసే టూత్ పేస్ట్ వచ్చేసి చిక్కు బేబీ టూత్ పేస్ట్. ఇందులో ఫ్లోరైడ్ లేదు, SLS లేదు అండ్ ఎలాంటి కలర్స్ యూజ్ చేయలేదు. సో ఇప్పుడు మనకి 2 విషయాలు తెలిసాయి. ఒకటి, బేబీ టీత్ ఎలా క్లీన్ చేయాలి అంటే ఏదర్ ఫింగర్ బ్రష్ యూజ్ చేసి కానీ, లేక నార్మల్ బేబీ కోసం తయారు చేసిన బ్రష్ కానీ యూజ్ చేసి
క్లీన్ చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ బేబీ ఏజ్. ఇంకొక విషయం ఏంటి అంటే బేబీ కోసం యూజ్ చేసే పేస్ట్ వచ్చేసి ఫ్లోరైడ్ ఫ్రీ టూత్పేస్ట్ అయి ఉండాలి. బట్ హోల్డ్ ఆన్, ఓరల్ హైజీన్ అంటే పిల్లల పళ్ళు క్లీన్ చేయడమే కాదండి, టంగ్ కూడా క్లీన్ చేయడం అనేది ఓరల్ హైజీన్లో ఒక పెద్ద భాగమే. మనందరికీ తెలుసు టంగ్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ లాట్స్ ఆఫ్ జర్మ్స్ అండ్ బ్యాక్టీరియా ప్రెసెంట్. ఈ జర్మ్స్ ఆర్ బ్యాక్టీరియా బేబీ టీత్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. ఈ జర్మ్స్ ఆర్ బ్యాక్టీరియా బేబీ టంగ్ నుంచి పిల్లల పొట్టలోకి వెళ్ళి దీనివల్ల బేబీ స్టమక్ డిస్కంఫర్ట్ కూడా క్రియేట్ అవుతుంది. టంగ్ క్లీన్ చేయడానికి మార్కెట్లో వేరియస్ టంగ్ క్లీనర్స్ ఉన్నాయి. వీటితో బేబీ టంగ్ని స్ట్రైట్గా కానీ లేదా సర్క్యులర్ మోషన్లో కానీ క్లీన్ చేసేయచ్చు. టంగ్ క్లీన్ చేయడానికి సిలికాన్ బ్రష్ యూజ్ చేసి కూడా జెంటిల్ అండ్ సాఫ్ట్గా బేబీ టంగ్ క్లీన్ చేయొచ్చు. ఫస్ట్ డెంటోషన్ టంగ్ క్లీనర్, దీని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. అండ్ నెక్స్ట్ మీమీ టెండర్ టంగ్ క్లీనర్, దీని కాస్ట్ వచ్చేసి 119 రూపీస్. నో ద క్వశ్చన్ అరైజెస్, బేబీకి ఎన్నిసార్లు డైలీ బ్రష్ చేయించాలి అని. జస్ట్ లైక్ అడల్ట్స్ అండి, ట్వైస్ అ డే. మార్నింగ్ లేవగానే బ్రష్ చేయించడం అలవాటు చేయాలి, అలాగే నైట్ పడుకునే ముందు కూడా బ్రష్ చేయించడం అలవాటు చేయాలి. ఇంకొక డౌట్ ఏంటి అంటే బేబీ బ్రష్ చేయడానికి మారం చేస్తే ఏం చేయాలి అంటే దీనికి సొల్యూషన్ వచ్చేసి మీ బేబీతో పాటు మీరు కూడా బ్రష్ చేయండి. జనరల్గా పిల్లలు పేరెంట్స్ ఏం చేస్తారో దాన్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు. మనం చేసే యాక్షన్ని వాళ్ళు ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఇలా వాళ్ళకి బ్రషింగ్ అనేది ఒక హ్యాబిచువేట్గా మారుతుంది. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే పేషెన్స్ అనేది పేరెంట్కి చాలా ఇంపార్టెంట్. చేస్తారు, ప్రతి బేబీ బ్రష్ చేస్తారు. ఈవెన్ మనం కూడా అదే స్టేజ్ నుంచి వచ్చాం కదా, సో కాస్త పేషెన్స్ అనేది ఉండాలి. ఓవరాల్గా బేబీ బ్రషింగ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. బేబీకి బ్రష్ చేయించేప్పుడు మీ హ్యాండ్ చక్కగా వాష్ చేసుకోండి. అలాగే మీ ఫింగర్స్కి నెయిల్స్ లేకుండా చూసుకోండి. ఎస్పెషల్లీ సాఫ్ట్ కాటన్ క్లాత్తో చిగుళ్ళని తుడిచేటప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సెకండ్, చాక్లెట్స్, స్వీట్స్, లాలీపాప్ లాంటి ఏమైనా స్టిక్కీ ఫుడ్ తిన్న వెంటనే ఇమీడియట్గా బ్రషింగ్ అనేది చేయించండి. లేదంటే పళ్ళల్లో స్టిక్ అయిపోయి పళ్ళు పుచ్చిపోవడానికి కారణమవుతాయి. టూత్పేస్ట్ ఎంత క్వాంటిటీ యూజ్ చేయాలి అనేది కూడా ఇంపార్టెంటే అండి. 6 months నుంచి 1 year వరకు పిల్లలకి టూత్పేస్ట్ అవసరం లేదు, అంత మ్యాండేటరీ ఏమీ కాదు. ఫర్ 1 to 2 years పిల్లలకి బియ్యం గింజ అంత సైజ్ అంత టూత్పేస్ట్ని యూజ్ చేయండి. 2 to 5 years పిల్లలకి పల్లి సైజ్ అంత టూత్పేస్ట్ క్వాంటిటీ అనేది యూజ్ చేయండి. గుర్తుంచుకోండి, పిల్లలు 8 years వరకు సరిగ్గా బ్రష్ చేయలేరు. సో యాజ్ ఎ పేరెంట్గా మన పిల్లల పళ్ళ సంరక్షణలో మన బాధ్యత చాలా ఉంటుంది. ఆడుతూ పాడుతూ బ్రషింగ్ టైంని పిల్లలు ఇష్టపడేలా చేద్దాం. హ్యావ్ ఎ హ్యాపీ బ్రషింగ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తెలుసు కదా, ఒక చిన్న లైక్ చేసి వీడియో పైన మీ అభిప్రాయం తెలపండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే మనలాంటి మదర్స్కి షేర్ చేసి హెల్ప్ చేద్దాం. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే సేఫ్, టేక్ కేర్ అండ్ బై బై.